లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఓటర్లను ఆకర్షించటమే లక్ష్యంగా నిన్న జరిగిన చివరి కేబినెట్ భేటీలో పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 4% డిఏను పెంచిన ప్రభుత్వం పేదలు మధ్యతరగతి వారు లబ్ధి పొందుతున్న ఉజ్వల పథకం సబ్సిడీని మరో ఏడాది పొడిగించింది. అంతేకాదు ముడి జనపనార కనీస మద్దతు ధరను భారీగా పెంచింది. ఈ మేరకు నిన్న సమావేశమైన మంత్రివర్గం కీలక ప్రకటన చేసింది. పీఎం ఉజ్వల యోజన కింద గ్యాస్ సిలిండర్పై ఇస్తున్న 300 రూపాయల సబ్సిడీని మరో ఏడాదికి పొడిగిస్తున్నట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఇందుకోసం 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 955 రూపాయలుగా ఉంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో సిలిండర్ ధర 300 రూపాయలు తగ్గి 655కి లభించనుంది. ముడి జనపనార కనీస మద్దతు ధర క్వింటాలుకు 5,335గా నిర్ణయించింది. గత సీజన్తో పోలిస్తే క్వింటాల్కు 285 రూపాయలు పెరగనుంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై రైతులు సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదంతా ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.